హాయ్ గైస్, ఈ వీడియోలో మనం ప్రతిరోజు డిన్నర్ చేసేటప్పుడు నైట్ టైం పొరపాటును కూడా తినకూడని ఆహార పదార్థాల గురించి తెలుసుకోబోతున్నాం. అండ్ స్పేస్లో ఆస్ట్రోనాట్స్ కొన్ని రోజుల పాటు ఉంటారు కదా, వారు అంతరిక్షంలో ఉన్నప్పుడు అస్సలు తీసుకోకూడని పదార్థాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ వాళ్ళలోనే అత్యంత పెద్దదైనటువంటి విమానాశ్రయం గురించి కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. కాబట్టి వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో దట్ వీడియోని ఎండ్ వరకు చూసి వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేసుకోండి. ఇక మనం వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్యాక్ట్ నెంబర్ 1, ఆహారమే శరీరానికి శక్తి వనరు. అయితే ఉదయం, మధ్యాహ్నం, రాత్రి 3 పూటలా తినే ఆహారం వేరువేరుగా ఉండాలి. ఎంతో ఆరోగ్యం అనుకుంటూ రాత్రిపూట అందరూ తింటున్న కొన్ని ఆహార పదార్థాలు ఎంతో ప్రమాదంగా మారుతున్నాయి. చాలా ఇళ్లల్లో రాత్రి సమయంలో ఆహారం విషయంలో పెద్ద పొరపాట్లు జరుగుతున్నాయి. ఎంతో ఆరోగ్యం అనుకుంటూ అందరూ తింటున్న ఆహారం శరీరానికి ముప్పుగా మారుతున్నాయని పోషకాహార నిపుణులు, ఆరోగ్య వైద్యులు చెప్తూ ఉన్నారు. ఈ ఆహారాలు ప్రేగు సంబంధ వ్యాధులు, హార్మోన్ల అసమతుల్యత, ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలకు కారణమవుతున్నాయి. రాత్రిపూట అస్సలు తినకూడని ఆహారాలేంటో తెలుసుకుందాం. వాటిలో మొదటిది గోధుమ ఆధారిత ఆహారాలు. చాలా ఇళ్లలో రాత్రిపూట చపాతీ తినడం కామన్ అయిపోయింది. ఇది బరువును నియంత్రిస్తుందని చెబుతారు. ఒక విధంగా ఇది నిజమే అయ్యుండొచ్చు. కానీ గోధుమలు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు ఇవి సరిగా జీర్ణం కాక ఫుడ్ ఇన్ఫెక్షన్ అయ్యే ప్రమాదం కూడా ఉంది. ఇక రాత్రిపూట తినకూడని ఆహార పదార్థాల్లో పెరుగు కూడా ఒకటి. రాత్రిపూట పెరుగు తింటే కఫం పెరుగుతుంది. జలుబు, దగ్గు వచ్చినప్పుడు పెరుగు అస్సలు తినకూడదు. ఒకవేళ రాత్రిపూట పెరుగు తినాలని అనుకుంటే అందులో మిరపకాయ పొడి, జీలకర్ర పొడి వేసుకొని తినాలి. మైదా సాధారణంగానే ఆరోగ్యానికి మంచిది కాదని చెబుతారు. ఇక దీన్ని రాత్రి భోజనంలో తింటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. మధుమేహం, ఊబకాయం చాలా ఈజీగా వస్తుంది. భోజనంలో సమోసా, మోమోస్, నూడిల్స్, రుమాలి రోటీ వంటివి అస్సలు తినకూడదు. తీపి పదార్థాలు. తీపి రుచి కలిగిన ఆహారం తినడం సులువే, కానీ అది జీర్ణం కావడం మాత్రం చాలా స్లో ప్రాసెస్. తీపి పదార్థాలు తింటే శ్లేషం పెరుగుతుంది. గుండె జబ్బులు, మూత్రపిండాల సమస్యలు, సత్తువ లోపించడం, పొడి చర్మం వంటివి వచ్చే సమస్యలు ఉన్నాయి. సలాడ్స్. డైటింగ్ చేసేవారు ఎక్కువగా సలాడ్స్ తింటూ ఉంటారు. అయితే రాత్రిపూట సలాడ్ తింటే వాతం సమస్యలు వస్తాయి. రాత్రి భోజనంలో కూరగాయలు తినాలంటే వాటిని కూరలాగా వండుకొని తినాలి. అలా కాకుండా సలాడ్ లాగా పచ్చివి తినకూడదు. ఫ్యాక్ట్ నెంబర్ 2, అంతరిక్షంలోకి ఆస్ట్రోనాట్స్ ఎవరు వెళ్ళినా సరే అంతరిక్షంలో ఈ ఆహారాలు తినడం కుదరదు. ఆహారానికి రుచిని అందించే ఉప్పు, కారాలను స్పేస్లోకి తీసుకెళ్లలేం. గురుత్వాకర్షణ తక్కువగా ఉండడం వల్ల ఉప్పు, కారం గాలిలో తేలియాడుతూ వ్యోమగాముల కళ్ళల్లోకి ప్రవేశిస్తాయి. ఇతర పరికరాలను నాశనం చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఉప్పు, కారాలు అంతరిక్షంలో తినలేరు. అండ్ కూల్ డ్రింక్స్ కూడా స్పేస్లోకి అనుమతి లేదు. డ్రింక్ పైన కనిపించే బుడగలు కార్బన్ డయాక్సైడ్ వాయువు రూపంలో విడుదలై వ్యోమగాములను ఇబ్బంది పెడతాయి. స్పేస్లో రిఫ్రిజిరేటర్ వ్యవస్థ ఉండదు. పైగా వ్యోమగాములను డీహైడ్రేట్ చేస్తాయనే కారణంతో ఐస్ క్రీములను కూడా స్పేస్లోకి అనుమతించరు. అండ్ తాజా కూరగాయలు, పండ్లు తీసుకెళ్లేందుకు వీలు ఉండదు. నిల్వ ఉండగలిగే వాటిని మాత్రమే స్పేస్లోకి పంపిస్తారు. అలాగే బ్రెడ్, బిస్కెట్, కుకీస్ వంటివి కూడా మెత్తగా ఉంటాయి. వీటిలోని పిండి, చక్కెర ముక్కలు గాలిలో తేలుతూ పరిసరాలను పాడు చేస్తాయని వీటిని కూడా స్పేస్లోకి తీసుకెళ్లరు. ప్రతిక్షణం అప్రమత్తంగా ఉండాల్సిన వ్యోమగాములో అంతరిక్షంలో మద్యం తాగడానికి వీలు లేదు. అంతరిక్షంలోకి గుడ్లను కూడా తీసుకువెళ్లడం కూడా నిషిద్ధం. పచ్చి గుడ్లు తీసుకువెళ్ళి అక్కడ వాటిని పగలగొట్టడానికి వీలు కుదరదు. గాలిలో తేలియాడుతూ పరికరాలను పాడు చేస్తాయనే కారణంతో బాదం పప్పు, జీడిపప్పు, పిస్తా వంటి నట్స్ను కూడా స్పేస్లోకి అనుమతించరు. ఒకవేళ మీరే గనక స్పేస్లో ఉంటే మీరు స్పేస్లోకి తీసుకువెళ్ళి తినాలనుకునే ఆహార పదార్థం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఫ్యాక్ట్ నెంబర్ 3, సౌదీ అరేబియాలోని దమ్మం నగరానికి 31 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ విమానాశ్రయం విస్తీర్ణం 483 చదరపు కిలోమీటర్లు. అంటే ప్యారిస్ నగరం విస్తీర్ణానికి 8 రెట్లు ఉంటుంది. ఇక్కడ నుంచి 37 విమానయాన సంస్థలు తమ విమానాలను నడుపుతూ ఉన్నాయి. ఇవి తమ ప్రయాణికులను ఇక్కడి నుంచి 43 గమ్యాలకు చేరవేస్తున్నాయి. విస్తీర్ణంలో ఈ విమానాశ్రయం పెద్దదే కానీ అయినా ఇక్కడి నుంచి ఏటా రాకపోకలు జరిపే ప్రయాణికులు మాత్రం దాదాపు 1 కోటి మంది మాత్రమే.
దీనికంటే చిన్నదైన లండన్ హిత్రూ విమానాశ్రయం నుంచి ఏటా దాదాపు 8 కోట్ల మంది ప్రయాణికులు రాకపోకలు జరుపుతూ ఉన్నారు. సౌదీ అరేబియా ఇదివరకటి రాజు ఫహద్ తన పేరుతో నిర్మించిన ఈ విమానాశ్రయం 1999 నవంబర్ 28 నుంచి ప్రయాణికులకు సేవలను అందిస్తుంది. గల్ఫ్ యుద్ధం జరిగినప్పుడు ఇది అమెరికన్ వైమానిక దళాలకు విమాన స్థావరంగా కూడా ఉపయోగపడింది. కళ్ళు చెదిరే ఈ విమానాశ్రయంలో ప్రయాణికుల కోసం విశాలవంతమైన వసతులు ఉన్నాయి. ఇందులోని పార్కింగ్ స్పేస్లో ఏకకాలంలో 5,000 కార్లు నిలిపి ఉంచడానికి తగిన సౌకర్యం ఉంది. విస్తీర్ణంలో అతిపెద్దదే అయినా ప్రయాణికుల రద్దీలో మాత్రం ఈ విమానాశ్రయం వెనుకబడి ఉంటుంది. ఇంత విస్తీర్ణంలో ఉండడాన్ని బట్టే ఈ విమానాశ్రయం ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయంగా మారింది.